నేను ఇతర యువకులతో కలిసి ఆలయానికి వెళ్ళేదాన్ని. మేము ఆలయాన్ని శుభ్రపరిచే పనుల్లో సహాయం చేసేవాళ్ళం. పెద్దవాళ్లతో కలిసి పవిత్ర వస్త్రాలను సవరించేవాళ్ళం. ప్రార్థనల్లో వాక్యాన్ని విని అదే వాక్యాన్ని నేర్చుకునేవాళ్ళం. ఇశ్రాయేలీలంతా ఎదురు చూసినట్టే మేము కూడా మెస్సయ్య కోసం ఎదురు చూసేవాళ్ళం. కుమారుని కనబోయే కన్య గురించిన ఆ ప్రవచనం తరచూ చెప్పబడేది. ప్రతి అమ్మాయిలాగే నేను కూడా ఆ వాగ్దానం చేసిన రక్షకుడు గురించి ఆలోచిస్తూ ఆయన రాక కోసం ప్రార్థించేదానిని. అది ఎలా మొదలైంది? నేను మా ఇంటి ప్రాంగణంలో అమ్మ అన్నకు సహాయం చేస్తూ ఉన్నాను. అప్పుడు నా తండ్రి యోయాకీం నన్ను పిలిచి, మరియా, మాకు దూరపు బంధువు అయిన యోసేపు అనే ఒక యువకుడి గురించి ఆయన నాకు చెప్పాడు. యూదా గోత్రానికి చెందినవాడని, నీతిమంతుడు, దైవభక్తి గలవాడని కూడా చెప్పాడు. ఇరువైపుల కుటుంబాలు మాట్లాడుకుని నా నిశ్చితార్థాన్ని యోసేపుతో నిర్ణయించారు. మరి నిశ్చితార్థమైన తర్వాత? నేను ప్రాంగణంలో ఒంటరిగా పిండి రుబ్బుతున్నాను. అప్పుడే ఒక్కసారిగా ప్రకాశమైన కాంతి ఆ చోటు మొత్తాన్ని నింపేసింది. భయపడకు మరియా, నీవు దేవుని కృప పొందితివి. నీవు గర్భవతివై సర్వోన్నతుని కుమారుని కలుదువు. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఆ శిశువు పరిశుద్ధుడై ఉండును. ఇది ఎలా సాధ్యం? నాకు నిశ్చితార్థం మాత్రమే అయింది, ఇంకా వివాహం కాలేదు. నీ బంధువు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యంలో గర్భం దాల్చింది. గొడ్రాలని పిలువబడిన ఆమె ఇప్పుడు 6వ నెలలో ఉంది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ మాటలు నా హృదయంలో లోతుగా నాటుకుపోయాయి లూకా. ఆ క్షణంలో నేను ప్రభు సేవకురాల్ని, నీ మాట ప్రకారమే నాకు జరుగును కాక. వెలుగు తగ్గిన తర్వాత ఏమైంది? రోజులు గడిచే కొద్దీ నా శరీరంలో ఏదో మారుతున్నట్లు నాకు అనిపించింది. నేను ఆ సంగతిని అమ్మా నాన్నలకు చెప్పాను. వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ వారి కళ్ళలో భయం, ఆశ్చర్యం స్పష్టంగా కనిపించాయి. ఊళ్ళో వాళ్ళంతా గమనించడం ప్రారంభించారు. నన్ను భిన్నంగా చూడడం మొదలుపెట్టారు. మరి యోసేపు? అతనికి ఈ విషయం చెప్పినప్పుడు ఎలా స్పందించాలో అర్థం కాక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని మనసు అయోమయంతో, నొప్పితో, బాధతో నిండిపోయాయి.
నేనేం చేయాలో అర్థం కావడం లేదు. నేను ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోలేను. ఆమె నెమ్మదిగా దూరంగా ఉంచుతాను. యోసేపు నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు గ్రామస్తులు నన్ను అంగీకరించరని నాకు స్పష్టంగా అర్థమైంది. నజరేతులో నేను ఒంటరిదానినై పోయాను. దావీదు కుమారుడైన యోసేపా, మరియాను నీ భార్యగా స్వీకరించుటకు భయపడకుము. ఆమెలో గర్భమున ఉద్భవించినది పరిశుద్ధాత్మ వలననే. ఆమె కుమారుణ్ణి ప్రసవించును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. ఎందుకనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. మరియా, ప్రభు నాతో మాట్లాడాడు. నేను అలా ప్రవర్తించినందుకు క్షమించు. రోమా సామ్రాజ్యం అనేక ఖండాలను పరిపాలించింది. కైసరు అగస్తు సామ్రాజ్యమంతటా జనసంఖ్య లెక్కింపు చేయాలని ఆజ్ఞ జారీ చేశాడు. మహారాజా, ఈ ఆజ్ఞ సామ్రాజ్యమంతటా ప్రకటించాలా? పంపించండి. రోమ్ నుండి యూదయా యొక్క అంచుల వరకు సమస్త లోకమంతటా ప్రజల నమోదు చేయబడాలి. కైసరు అగస్టు ఆజ్ఞ ప్రకారం ప్రతి కుటుంబము తమ స్వస్థలంలో నమోదు కావాలి. ప్రతి మనిషి తమ స్వస్థలంలో నమోదు కావాలను మరియా. కాబట్టి నేను దావీదు పట్టణమైన బేత్లెహేముకు వెళ్ళాలి. నేను నిన్ను ఇక్కడే వదిలి వెళ్తే ప్రజలు అర్థం చేసుకోరు. అయితే నేను నీతో వస్తాను. నజరేతు నుండి బేత్లెహేముకు దాదాపు 90 మైళ్ళ దూరం. ప్రసవ సమయం దగ్గర పడిన ఒక స్త్రీకి అది కఠినమైన ప్రయాణ మార్గం.
హేలీ కుమారుడైన యోసేపు నజరేతు నుండి వచ్చిన వడ్రంగి. ఈమె మరియా నా భార్య. యోసేపు, నా శరీరంలో ఏదో మార్పు జరుగుతోంది. నేను ఇక ముందుకు వెళ్ళలేను. ఇక్కడ విశ్రాంతి తీసుకో మరియా. మనం తలదాచుకునే చోటు నేను వెతుకుతాను. నా భార్య గర్భవతి. ఆమె తీవ్రమైన నొప్పిలో ఉంది. ఇక్కడ చోటు లేదు. మాకు తలదాచుకునే చోటు మాత్రమే కావాలి. సత్రంలో చోటు లేదు, కానీ అక్కడ మీరు ఆశ్రయం పొందవచ్చు. శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉండును.
సిమియోను శిశువును తన చేతులలో తీసుకొని దేవునిని స్తుతించాడు. ఇశ్రాయేలుకు రక్షణగా, సమస్త జనములకు వెలుగుగా యేసును ప్రకటించాడు. సిమియోను వారిని ఆశీర్వదించగా మరియా మరియు యోసేపు ఆశ్చర్యంతో నిలిచారు. అన్నా అనే ప్రవక్తి దగ్గరకు వచ్చింది. ఆమె వృద్ధ వితంతువు ఆలయంలో ప్రార్థనకు మరియు ఉపవాసానికి అంకితమై జీవించుచుండెను. యేసును చూచిన వెంటనే అన్న దేవునిని స్తుతించింది. విమోచకుడు వచ్చాడని ఆమె ఇతరులకు ప్రకటించింది. ఒక రాత్రి జ్ఞానులు వారు ఎన్నడూ చూడని ఒక నక్షత్రాన్ని చూశారు. దాని అర్థం వారికి తెలిసింది. ఒక మహారాజు జన్మించాడు. ఒక గొప్ప ప్రయాణ బృందం ఏర్పడింది. వారు క్యాటిసిఫోన్ నుండి బయలుదేరి మెసపోటేమియాను దాటి యూఫ్రటీస్ నదిని దాటి సిరియాను గుండా ప్రయాణించి చివరికి యూదయాకు చేరుకున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? హేరోదు కలవరపడ్డాడు. అతడు ప్రధాన యాజకులను మరియు శాస్త్రులను పిలిపించాడు. గ్రంథముల ప్రకారం మెస్సయుడు బేత్లెహేములో పుట్టునని వారు నిర్ధారించారు. తరువాత హేరోదు జ్ఞానులను రహస్యంగా కలుసుకొని భక్తితో నటిస్తూ వెళ్ళి శిశువును కనుగొని నాకు చెప్పండి అని కోరాడు. హెరోదు వద్దకు తిరిగి వెళ్ళవద్దని కలలో హెచ్చరిక పొందిన జ్ఞానులు నిశ్శబ్దంగా మరో మార్గం ద్వారా తమ ఇంటికి వెళ్ళిపోయారు.
లేచి బిడ్డను మరియు ఆయన తల్లిని తీసుకుని ఐగుప్తుకి పారిపో. నేను చెప్పే